మరి ఇందాపూర్కి మీకు ఉన్నదేంటి లింక్? అదే కదా, మాదే అని చెప్పారు కదా మీరు. ఇవాళ మీరు 22 డైరీలు మా అన్నారు, మా కంపెనీలు అన్నారు. ఇప్పుడు ఇది అలర్ మొదలయ్యాక కో మ్యానుఫ్యాక్చరర్స్ కింద మార్చారు. ఎందుకు ఎడిట్ చేశారు మీరు? మీ హెరిటేజ్ దాంట్లో వెబ్సైట్లో ఎందుకు ఎడిట్ చేశారు పదాన్ని? మా మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని కో మ్యానుఫ్యాక్చరర్స్ అని ఎందుకు మార్చారు? అది అయిపోయింది. దాంట్లో 22 కంపెనీల్లో 2 కంపెనీల పేర్లు ఎత్తేసారు కదా మీరు ఎడిట్లో. దాన్ని 22ని 20 ఎందుకు చేశారు? ఆ 2 కంపెనీలకి ఏం చెడిపోయి ఉన్నాయని ధైర్యం లేదా? మరి అదంతా కూడా నీతిగల కంపెనీ అని చెప్తున్నారు, కల్తీ ఉండవని చెప్తున్నారు, 4 కోట్ల నుంచి 4,000 కోట్లకి వెళ్ళిందని చెప్తున్నారు. ఎలా 4,000 కోట్లకి వెళ్ళింది? ఇవన్నీ తేలాలి. అందుకోసమే చర్చ జరపండి. అందుకోసమే చెప్తాం, వెంకటేశ్వర స్వామి నెయ్యి సప్లైర్లందరికీ హెరిటేజ్ కంపెనీతో ఏదో ఒక అక్రమ సంబంధం, ఏదో ఒక చుట్టారకం అయితే, ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరా, లేకపోతే అక్కడ నెయ్యి అమ్ముతాడా, లేకపోతే పాలు అమ్ముతాడా, చీజ్ అమ్ముతాడా, హెరిటేజ్కి ఏదో ఒక లింకే కదా, ఏదో ఒక లింక్ ఉంది కదా. నిన్నాడు ఎవరో చెప్తున్నారు ఏదో సంఘం ఎవరో ఉన్నాడని. ఆ సంఘానికి గేదె పాలు సేకరిస్తాడు చెప్తే ఆవు పాలు సేకరించారండి. ఇప్పుడు అతను కూడా ఎన్నో లక్షల కేజీలు సప్లై చేశాడని చెప్తున్నారు. మరి ఎక్కడది? ఆవు పాలు సేకరించడానికి వ్యాపారం లేనోడు ఎలా ఇవాళ చేశాడు? ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు? మీరు అంటున్నారు కదా పాలు సేకరణ లేదు, ఆడికి లేదు, ఈడికి లేదని చెప్పాను. కాబట్టి మీకు చేతనైతే ఊరికే ఎన్ని సూక్తి ముక్తావళి కబుర్లు ఇవన్నీ చెప్పకుండా మీరు నిజాయితీ పరులైతే కౌన్సిల్లో చర్చించండి. హెరిటేజ్కి, ఇందాపూర్కి, అలాగే దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లైదారులందరికీ హెరిటేజ్తో ఏం లింకులు ఉన్నాయా లేవా? వీళ్ళ మూలాలు ఎక్కడ? ఎలా వీళ్ళు కాంట్రాక్టర్లుగా వచ్చేస్తున్నారు? ఎలా వస్తున్నారు? ముందు ఒక నెలలో అదే ఒక రేటుకి ఇచ్చినాడు, 2 నెలలకో 3 నెలకో ఆడు మళ్ళీ నేను ఆ రేటుకి ఏమైనా ఎక్కువ రేటుకి ఇస్తానంటాడు. మళ్ళీ 6 నెలలు 7 నెలలో ఆడే మళ్ళీ L1 అవుతాడు, తక్కువ రేటుకి ఇస్తానంటాడు. ఎందుకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్లన్నీ? సిబిఐతో ఎంక్వైరీ చేద్దామా? చేయించాలి కదా. చేయిద్దామా? రాస్తారా? రాసే సాహసం మీ దగ్గర ఉందా? ఇవ్వండి సిబిఐకి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లైదారులందరికీ ఆ జరుగుతున్న టెండర్లలో కానీ, లేదా నెయ్యి సప్లైదారులందరికీ ఈ చంద్రబాబు నాయుడు గారి వ్యాపారానికి, వాళ్ళ కుటుంబ వ్యాపారం ఏదో చెప్పాడు, పొట్టకూటి కోసం ఏదో చెప్తున్నాడు ఆయన. ఆ కంపెనీ అంట వాళ్ళ కుటుంబ సభ్యులు, కుటుంబ వ్యాపారం భోజనానికంట. అంత పెద్ద భోజనం చేస్తారా మీరు? ధైర్యం ఉంటే మీరు వెంకటేశ్వర స్వామి సప్లైదారులందరికీ, వాళ్ళు సప్లై చేసే వాళ్ళందరూ ఆ టెండర్ల విధానం మీద, టెండర్లు జరిగే తీరు మీద చేయండి. 2014 నుంచి 19 దాకా చేయండి, అలాగే 24 నుంచి ఇప్పుడు దాకా కూడా చేయండి. ఇవాళ మార్కెట్లో కేఎంఎఫ్ కానీ ఇంకా మిగతా రేట్లు కానీ మీరు 658 రూపాయలకి దేవుడి నెయ్యి కొంటున్నారు. మార్కెట్లో 650 కన్నా తక్కువకే వాళ్ళు ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అదే కంపెనీ ట్యాంక్లో బల్క్గా లక్షల కేజీలు నెయ్యేమో ప్యాకింగ్ అక్కర్లా ట్యాంకర్లో పోసేస్తారు. మరి దానికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎవరు? వీళ్ళందరూ చెక్ చేద్దాం ఖచ్చితంగా. ఈ ప్రీమియర్ వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి ఏం సంబంధాలు ఏంటి? ప్రతి వాళ్ళకి. వైష్ణవిలో పాత డైరెక్టర్లు ఎవరు, కొత్త డైరెక్టర్లు ఎవరు? బోలేబాబా. ఏ బోలేబాబా? చంద్రబాబు నాయుడు చుట్టరకం బోలేబాబానా? లేదు మా చుట్టరకం కాదన్న బోలేబాబాకి చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి ఏంటి లింకులు? ఏంటి అక్రమ సంబంధాలు?